హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కేశవ్. మీరు చూస్తున్నది టెక్ స్మార్ట్ 10 తెలుగు ఛానల్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి ఎఫెక్ట్స్ అయితే చూడొచ్చు. ఇది ఐరన్ మ్యాన్ ఎఫెక్ట్, నెక్స్ట్ ఇది స్పైడర్ మ్యాన్ ఎఫెక్ట్, నెక్స్ట్ ఇది లేజర్ ఫోకస్డ్ ఎఫెక్ట్. సో మనకి ఏఆర్ అంటారు కదా, ఆగ్మెంటెడ్ రియాలిటీ, దాంతో కూడా ఎఫెక్ట్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఏదైనా యానిమల్స్ సర్ఫేస్ మీద మూవ్ అయ్యేటట్టు. సో ఈ ఎఫెక్ట్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ చూసాక మీకు డౌట్ వచ్చి ఉంటుంది, ఇవన్నీ ఎఫెక్ట్స్ ఎక్కడి నుంచి అని చెప్పేసి. సో ఈ సింపుల్ మనకి డైలీ యూజ్ చేసే యాప్, మనకి ఇన్స్టాగ్రామ్లోనే ఈ ఎఫెక్ట్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో అది ఎలా క్రియేట్ చేయాలో మీకు ఇప్పుడు చెప్తాను. ఇక్కడ ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళిపోతే మనకి స్టోరీస్ అయితే ఉంటాయి కదా, స్టోరీస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ లాస్ట్లోకి వెళ్ళిపోతే మనకి బ్రౌజ్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాని మీద ఒక సెకండ్ పాటు మీరు హోల్డ్ చేస్తే మీకు ఎఫెక్ట్స్ అయితే కనిపిస్తుంటాయి, చాలా ఎఫెక్ట్స్ అయితే కనిపిస్తుంటాయి. సో దీంట్లో మనకి డిఫరెంట్ కేటగిరీస్ కూడా ఉంటాయి. సో కెమెరా స్టైల్స్ అని, ఫన్నీ అని చెప్పేసి, సైఫై అండ్ ఫ్యాంటసీ అని చెప్పేసి ఇలా మనకి డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఉంటాయి. సో దీంట్లో రెండు కేటగిరీస్ నుంచి మీకు ఎగ్జాంపుల్గా చేసి చూపిస్తాను. సో ఇక్కడ నాకు నచ్చిన కేటగిరీ వచ్చి సైఫై అండ్ ఫ్యాంటసీ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇందులో నేను ఒక ఎఫెక్ట్ అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ ఒక ఏలియన్ ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ ట్రై ఇట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మనకి ట్రై ఇట్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ ఫ్రంట్ క్యామ్ అయితే ఆన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ట్రై ఇట్ సెలెక్ట్ చేయగానే మనకి ఇక్కడ ఎఫెక్ట్ అయితే క్రియేట్ అయిపోతుంది, మన ఫేస్ ద్వారా ఎఫెక్ట్ అయితే క్రియేట్ అయిపోతుంది. సో ఇదైతే మీ స్టోరీ కింద క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ ఎఫెక్ట్ని మీరు సేవ్ కూడా చేసుకోవచ్చు. అక్కడ ఏలియన్ దగ్గర అక్కడ మీకు దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ సేవ్ ఆప్షన్ అయితే ఉంటుంది. నేను ఆల్రెడీ సేవ్ చేశాను, మీరు సేవ్ చేసుకోవచ్చు. సేవ్ ఎఫెక్ట్ అయితే ఉంది కదా, ఆ సేవ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ మీరు బ్రౌజ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళాలనుకుంటే మళ్ళీ ఇక్కడ బ్రౌజ్ ఎఫెక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది కదా, అక్కడ మీకు వెళ్తే మళ్ళీ ఎఫెక్ట్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఆగ్మెంటెడ్ రియాలిటీ అని చెప్పాను కదా, ఇక్కడ ఆగ్మెంటెడ్ రియాలిటీ అనేది ఇక్కడ వరల్డ్ ఏఆర్ అని చెప్పేసి ఒక కేటగిరీ అయితే ఉంటుంది. ఇక్కడ వరల్డ్ ఏఆర్ మీద క్లిక్ చేస్తే సో ఒక ఎఫెక్ట్ అయితే మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఫీనిక్స్ బోర్డ్ అని చెప్పేసి ఒక ఎఫెక్ట్ అయిన ఉంది, దాన్ని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ట్రై ఇట్ అని క్లిక్ చేయాలి. ట్రై ఇట్ అని క్లిక్ చేయగానే ఇది బ్యాక్ క్యామ్తో పనిచేస్తుంది కాబట్టి మనకు బ్యాక్ క్యామ్ స్విచ్ అవ్వాలి. సో ఇక్కడ చూడవచ్చు, దీని సైజు కూడా మనం తగ్గించుకోవచ్చు. మనకి జూమ్ అవుట్ ఎలా చేస్తామో అలాగా 2 ఫింగర్స్ తోటి మీరు దీని సైజు కూడా తగ్గించుకోవచ్చు. అక్కడ సైజ్ తగ్గిస్తే మీ సైజ్ అయితే తగ్గిపోతుంది. ఫ్రెండ్స్, ఓవరాల్గా సో ఎలాంటి ఎఫెక్ట్స్ అయితే మీరు ఇన్స్టాగ్రామ్ ద్వారా, మీరు స్టోరీస్ ద్వారా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో ఈ ఎఫెక్ట్స్ మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ నా.